ఎడ్యుకేషన్ అన్నారు. సో యు మస్ట్ అండర్స్టాండ్, యాక్సెప్ట్ ద సిచ్యువేషన్. ఏం చెప్తున్నాను నేను? యాక్సెప్ట్ ద సిచ్యువేషన్, కండిషన్, పొజిషన్ అండ్ ఛాలెంజెస్, particularly the subject. Subject is nothing but your future life. That is one of your own form. Another form of you is an invisible form of you, invisible future of you, invisible time of you. So you should best friend వాడు నీకు. ఈ విషయంలో ఇంతకన్నా బెస్ట్ ఫ్రెండ్ ఎవడు ఉన్నాడు? ఏ ఫ్రెండ్తో అయినా గాయాలు ఉంటాయి, వీటితోటి ఔషధాలు ఉంటాయి, గాయం అసలే ఉండదు. అర్థమవుతుందా? వీడు మంచి మందు మనకి. పుస్తకం హ్యాబిట్ మీకుంటే లైఫ్లో అసలు గెలవలేదంటే ఏది ఉండదు బెట. ఫ్రెండ్ హ్యాబిట్ పెట్టుకోకండి. ఫ్రెండ్స్తో ఎన్నో అలవాట్లు వస్తాయి, దుర్వ్యసనాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, కష్టాలు, నష్టాలు, మోసాలు, దగాలు, బాధలు, భయాలు, చింతలు ఇవన్నీ వస్తాయి. బట్ ఈ బుక్తో, ఈ సబ్జెక్ట్తో నీకేమి రాదు, ఇవన్నీ తీసేస్తుంది అది. నువ్వు దీంతో ఎక్కువ గడిపి చూడు, గెలుస్తావు. సో సెకండ్ లైన్ ఏంటిది? అది ఇష్టం. అర్థం చేసుకోవడమే ఇష్టం. ఈ ఫ్రెండ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు? అది నేను అర్థం చేసుకుంటుంది కాబట్టి, వాడు నేను అర్థం చేసుకుంటాడు కాబట్టి. అంతే కదా? నువ్వు ఏది చెప్పినా ఓకే అంటుంది. అప్పుడు ఏమంటావు? మస్తు ఇష్టం నాకు. ఏది చెప్పినా ఓకే, తలకాయ గొర్రెలా ఊపుతుంది. పోదామావే నీ ఇష్టం, వద్దావే సరే నీ ఇష్టం అన్నప్పుడు ఏం చెప్తావు? అబ్బా నాకు ఎంత ఇష్టమే అంటావు. దీన్ని అర్థం చేసుకోవడం అంటాడు. వెన్ సంబడి అండర్స్టాండ్స్ యూ, యూ లిబరేట్స్ దేర్ ఇమీడియట్లీ. ఇవన్నీ నేను అర్థం చేసుకుంటే నువ్వు అక్కడ ఎక్కువ స్వతంత్రాన్ని పొందుతావు. యూ లిబరేట్ దేర్, నువ్వే అక్కడ స్వతంత్రుడు అవుతావు. ఏమైనా అర్థం చేసుకున్నప్పుడు ఎట్లా కూర్చుంటావు? ఇష్టం వచ్చినట్టు కూర్చుంటావు. అవునాక వాడు ఏమనుకోలే అని కూర్చుంటావు. నిన్నేమైనా అర్థం చేసుకోకపోతే ఇట్లా కూర్చుంటావు. ఎందుకు? నీకు ఇక్కడ స్వేచ్ఛ తక్కువ ఉంటుంది, స్వతంత్రం తక్కువ ఉంటుంది, నీకు విశ్వాసం తక్కువ ఉంటుంది ఆ వ్యక్తి మీద, ప్రేమ తక్కువ ఉంటుంది ఆ వ్యక్తి మీద. అసలు నువ్వు వాడంటే నీకు కొద్దిగా భయం కూడా ఉంటుంది లోపల. సమస్య వస్తుంది భయం, ప్రమాదం వస్తుంది భయం ఉంటుంది. సో వాటితో నువ్వు కంట్రోల్ చేసుకుంటావు. మనం ఎక్కడ కంట్రోల్ చేసుకోం? వాడు అర్థం చేసుకుంటాడు అన్నప్పుడు కంట్రోల్ ఉండదు, ఏముండదు. డ్రైవింగ్ ఇష్టం వచ్చినట్టు పోవచ్చు, రోడ్ అంతా మనదే. అంటే వాడు ఒక రోడ్ అనుకుంటే మనం దగ్గర ఒక బైక్ ఉందనుకో, మన మనసు ఒక బైక్ అనుకో, ఇష్టం వచ్చినట్టు తిప్పుతాం మన దగ్గర. వాడు ఒకవేళ అర్థం చేసుకోవడంగానే బైక్ తీసి స్థానం తీసి డిసిప్లిన్ కూర్చుంటాం. అవసరమైతే వెళ్తాం, అవసరం లేకపోతే కూర్చుంటాం. ఇజంట్ ఇట్? సో అర్థం చేసుకోవడాన్ని ఏమంటాం? ఇష్టం. నువ్వు సబ్జెక్ట్ని ఏం చేయనైనా అర్థం చేసుకో. సబ్జెక్ట్లో ఏం అర్థం చేసుకోవాలి? నా దృష్టిలో 3 అర్థం చేసుకోవాలి. ఒకటవది సబ్జెక్ట్ యొక్క లాంగ్వేజ్. ఫస్ట్ ఏం చెప్పాను? చదువుకోవాలి. దిస్ ఈజ్ యువర్ రెస్పాన్స్. ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ, యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఇంట్రెస్ట్. ఫీల్ అండ్ యాక్సెప్ట్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఇంట్రెస్ట్. నీ యొక్క బాధ్యతను, నీ యొక్క భావనను అక్కడ నువ్వు ఫీల్ కావాలి. నీ బాధ్యతను నువ్వు స్వీకరిస్తే, నీ బాధ్యతను ఒప్పుకుంటే, నీ బాధ్యతను ఏకీభవిస్తే దాని ఆసక్తిని చెప్పాను నేను. వాస్తవము అంటే బాధ్యతను అర్థం. నీ బాధ్యతను నువ్వు స్వీకరించు, నీ బాధ్యతను ఒప్పుకో, నీ బాధ్యత ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంట్రెస్ట్. సెకండ్ ఏం చెప్తున్నాను? లైకింగ్ అనమాట. అర్థం చేసుకోవడమే ఇష్టం. అండర్స్టాండింగ్ ఈజ్ నథింగ్ బట్ ద లైక్. అండర్స్టాండింగ్ ఈజ్ నథింగ్ బట్ ద లైక్. అర్థం చేసుకోవడమే ఇష్టం. ది మోర్ యూ అండర్స్టాండ్, ది మోర్ యూ లైక్ ఇట్. అందులో ఫస్ట్ సబ్జెక్ట్లు ఏం అర్థం చేసుకోవాలి? 3. ఫస్ట్ ఏంటది? లాంగ్వేజ్. నీకు సబ్జెక్ట్ లాంగ్వేజ్ ఉంటుంది, టెక్నికల్ లాంగ్వేజ్ ఉంటుంది దానికంటూ. ఫిజిక్స్ దాని లాంగ్వేజ్ వేరు, కెమిస్ట్రీ దాని లాంగ్వేజ్ వేరు, ఓకే, మ్యాథమెటిక్స్ దాని లాంగ్వేజ్ వేరు, సోషల్ దాని లాంగ్వేజ్ వేరు, కంప్యూటర్ దాని లాంగ్వేజ్ వేరు. సో ఇట్లా దేని లాంగ్వేజ్ దానికి ఉంటుంది. మనకు హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు ఎట్లా ఉన్నాయో దాని భాష దానికి ఉంటుంది. సో ముందు ఒక వ్యక్తితో కమ్యూనికేట్ కావాలంటే ముందు దాని భాష తెలవాలి కదా మనకు. తెలియనా వద్దా? తెలవాలి. సెకండ్, యూ షుడ్ అండర్స్టాండ్ ద హిస్టరీ ఆఫ్ ఇట్. హిస్టరీ అంటే బిగినింగ్ పాయింట్ అండ్ ద ఎండింగ్ పాయింట్ ఆఫ్ ఇట్. దాని హిస్టరీ, దాని చేంజెస్ అని తెలుసుకో. పరిణామం ఎట్ట చేంజెస్ వచ్చాయి, దాని ఇంట్రెస్ట్ అక్కడ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది. అంటే వాడు చాప్టర్ ఫస్ట్ నుంచి చాప్టర్ లాస్ట్ వరకు ఏమేమి చెప్పదలుచుకున్నాడు మనకు. ఒక చాప్టర్లో ఫస్ట్ లైన్ నుంచి చివరి లైన్ వరకు ఏ మార్పులు ఎన్ని గ్రేడ్స్లో చెప్తున్నాడు, లేకుంటే ఎంత లోతుగా చెప్తున్నాడు, ఎంత శిఖరంగా చెప్తున్నాడు, ఏ చేంజెస్ చూపిస్తున్నాడు, వేరియేషన్స్ ఏం చూపిస్తున్నాడు, చేంజెస్ ఏం చూపిస్తున్నాడు. సమ్ డిఫరెంట్ కలర్స్ ఆర్ దర్ ఇన్ ఇట్. హిస్టరీ అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? హిస్టరీ ఆఫ్ ది సబ్జెక్ట్, లాంగ్వేజ్ ఆఫ్ ది సబ్జెక్ట్. థర్డ్, 3 కూడా అర్థం చేసుకో. ఏంటి తెలుసా? థియరీ ఎంత ఉంది, ప్రాక్టికల్స్ ఎంత ఉన్నాయి. అందులో నేను ఏది ప్రాక్టీస్ చేయాలి, ఏది స్టడీ చేయాలి.
స్టడీ అంటే థియరీ అన్నమాట. థియరీ ఏమంటారు, స్టడీ అంటారు. అందులో కొన్ని ప్రాక్టీస్ చేసే ఉంటాయి. యూ మస్ట్ ప్రాక్టీస్ ఫర్ దాట్. నేను ఏది చదవాలి, ఏది ప్రాక్టీస్ చేయాలి, ఇది అర్థం చేసుకో, దట్స్ ఆల్. సబ్జెక్ట్ ఈజ్ ఎండెడ్. గింతే సబ్జెక్ట్ అంటే. మూడే ఉంటాయి అందులో. లోతుకెళ్ళి చూడండి ఒకసారి. సబ్జెక్ట్ లాంగ్వేజ్, ఓకే, ఫస్ట్. సబ్జెక్ట్ యొక్క హిస్టరీ, సెకండ్. సబ్జెక్ట్లో థియరీ ఎంత, ప్రాక్టీస్ ఎంత. సో ప్రాక్టీస్తోనే మనం ఆన్సర్ చేయాలి. థియరీని స్టడీ చేస్తే ఆన్సర్ అయిపోతుంది అంతే. చదువుకుంటే థియరీ వస్తుంది, కానీ ప్రాక్టీస్ రాదు నాయన. ప్రాక్టీస్ చేయాల్సి అంతే. కళ్ళు మూసుకొని ఓకే ఓకే అర్థమైపోయింది. ఓకే, పేపర్లో అదే క్వశ్చన్ వస్తుంది. అరే గుర్తుంది. అది వస్తలేదు. ఈ ముండేగానే మొదటిది చెప్పు కొద్దిగా అని పక్క పంట అడుగుతావు. నాకు లాస్ట్ చెప్పు, నీకు మొదటి చెప్తాను, వాడు చెప్తాడు. అప్పటిదాకా నీకు లాస్ట్ కొద్దిగా గుర్తుండి ఉంటుంది, వాడు అడిగిన తర్వాత అది కూడా మర్చిపోతావు. అర్థమవుతుంది. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ప్రాక్టీస్ చేసేది ప్రాక్టీస్తోనే ఆన్సర్ చేయాలి. థియరీని స్టడీతో ఆన్సర్ చేయాలి. నువ్వు దాంతో లింకప్ చేయొద్దు. డోంట్ మిస్బిహేవ్ విత్ ద సబ్జెక్ట్. మిస్కాన్సెప్షన్స్, మిస్బిహేవియర్, మిస్కమ్యూనికేషన్ రానియకొద్దు అక్కడ. మనం దేన్ని ఎలా కమ్యూనికేట్ కావాలో దాన్ని అలానే కమ్యూనికేట్ కావాలి. ఒక్క నెంబరే తప్పు కొడితే ఏమవుతుందిలే అంటే పక్కింటికి పోతుంది నెంబర్. అది ఒకటే డిజిట్ అనుకుంటావు, నువ్వు ఎటు పోతుంది అని పక్కింటికి వెళ్తుంది డెఫినెట్గా. నువ్వు అది గుర్తుంచుకో. ఒక్క డిజిట్లో ఎలాగైతే వ్యక్తి మారిపోతాడో, నువ్వు ఒకదానికి బదులు ఇంకోటి చేసావు అనుకో, లైఫే మారిపోతుంది బిడ్డ. జాగ్రత్త. సో ఇష్టం అంటే గింతే, చాలా సింపుల్ ఇష్టపడడం, కానీ దాని కింద దొరికించుకోవడమే చాలా కష్టం. ఏకాగ్రత. అందుకు ఏకాగ్రత రావాలి అంటే ఒక దిక్కు ఆసక్తి ఉండాలి, అంటే బాధ్యత ఉండాలి. ఇంకో దిక్కు మనకు ఇష్టం ఉండాలి, అంటే అది అర్థం కావాలి. ఈ రెండు ఉంటే ఇప్పుడు ఏకాగ్రత వచ్చేస్తూనే ఉంటుంది. అంటే ఆ సబ్జెక్ట్ నేను ప్రేమించాలి, ఆ సబ్జెక్ట్ నేను ఇష్టపడాలి, ఆ సబ్జెక్ట్ నీతో ఉండడానికి కొద్దిగా ఇష్టపడితే అప్పుడు నువ్వు దానితో ఏకమైపోతూ ఉంటావు. నువ్వు 2-3 సార్లు మాట్లాడచ్చు ఒక ఫ్రెండ్ను, వాడు సపోర్ట్ చేయలేదు, మళ్ళీ మాట్లాడిస్తావా? మాట్లాడేవు. సబ్జెక్ట్ కూడా అంతే. నువ్వు చదువుతుంటే వాడు సపోర్ట్ చేయడు అంటే అర్థం కాదు. సబ్జెక్ట్ అక్కడ సపోర్ట్ చేయట్లేదు అంటే వాడు నీతో మాట్లాడట్లేదు అంటే అర్థం ఏంటి తెలుసా? నీకు అర్థం కావట్లేదు. వెన్ సబ్జెక్ట్ స్పీక్స్ విత్ యూ, ఇట్ అండర్స్టాండ్స్. వెన్ సబ్జెక్ట్ డజంట్ స్పీక్ విత్ యూ, ఇట్ కెనాట్ అండర్స్టాండ్ టు యూ. దట్స్ ఆల్. సో ఇష్టం అయిపోయింది. థర్డ్ లైన్ ఏంటమ్మా అది? సుఖమును అనుభవించడమే ఏకాగ్రత. నాకు కాన్సన్ట్రేషన్ ఎప్పుడు వస్తుందంటే వెన్ ఐ ఫీల్ కంఫర్ట్ విత్ ఇట్, when I feel comfort with it, when I feel peace with it, when I feel very relaxation with it, when I feel some kind of happiness with it, when I feel the enjoyment and newness and jill in me, the energetic, active mode, ఇవన్నీ ఉంటే నేను అక్కడ ఏకాగ్రతగా ఉంటాను. ఇప్పుడు బైక్ నడపడం చాలా ఇష్టం. బైక్ నడిపితే బోరే కొట్టారు. ఎందుకు నాన్న? ఎందుకంటే ఇవన్నీ ఉంటాయి అందులో. నీకు బైక్లో సుఖం ఉంది. సమ్వేర్ యూ ఆర్ డెఫినెట్లీ గెటింగ్ ద హ్యాపీనెస్ ఫ్రమ్ ఇట్. అవునాక ఎంతసేపు నడిపినా ఏకాగ్రత దెబ్బతినదు నీకు. ఎంతసేపు అయినా చేస్తారా? నేను ఎంతసేపు అయినా నడుపుతా. 300, 400 ఛాలెంజ్ అని ఇంకా నడుపుతూ ఉన్నాను బైక్స్. ఎందుకంటే వాడు వైజాగ్ నుంచి హైదరాబాద్కి వచ్చాడు బైక్ మీద. ఎందుకు వచ్చినవారు అంటే ఐ లవ్ ద డ్రైవింగ్ అన్నాడు. వెరీ గుడ్. మరి 10th క్లాస్ ఎందుకు తీయలేదురా నువ్వు? 10th క్లాస్ 9 సార్లు రాశాడు తెలుసా? 9సారి రాసి 10సారి వెళ్ళి సమాప్తం అని చెప్పి వచ్చేసిండు. పాస్ కాలేవాడు. 5 సబ్జెక్ట్ అట్లే ఉన్నాయి. 2 పాస్ అయ్యిండు బార్డర్ మీద. బార్డర్ పాస్ అయ్యాడు అంతే. వాడి కింది చాలా బాగా వచ్చు, అంటే 35 వచ్చినాయి. వాడు గ్రేట్గా చెప్పుకుంటాడు, అరే 18కే పాస్ రా, 35 వచ్చినాయి అని చెప్తాడు. ఇట్లాంటి మేధావులు కూడా బయట ఉన్నారు, జాగ్రత్త. కానీ వాడు వైజాగ్ నుంచి హైదరాబాద్కి దాదాపు 500 to 600 కిలోమీటర్స్ వాడు నాన్ స్టాప్గా బ్రేక్ ఇవ్వకుండా వచ్చి ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ టుడే, లాంగ్ డ్రైవ్, రియల్లీ వండర్ఫుల్, బ్యూటిఫుల్ అనుకుంటే చెప్తున్నాడు. మరి లైఫ్లో కూడా అట్లా వెళ్ళాలి కదా. అంత డ్రైవ్ చేసి వాడు ఏం చేస్తాడు తెలుసా మీకు? తెలియదు. సూపర్వైజర్ పని చేస్తాడు. ముళ్ళెళ్ళు ముట్టలు ఉతుకొస్తారు కదా గోదాములల్లో, లెక్క పెడతాడు అంతే, ఎన్ని లాలు పోయినా ఎన్ని లాలు వచ్చినాయి అని. ఉద్యోగం అది. ఆ బైక్లో తెలుసా వాళ్ళ సారథి బాస్ లేక ఇచ్చిండు అంత పెద్ద బైకు. ఇక వదిలిపెడతారా వాడు? వదిలిపెట్టాడు. అంటే మనం ఒక ఇష్టాన్ని, ఏకాగ్రత అంటే ఏంటి అని చెప్తే
సింపుల్గా నేను చెప్పే ఏకాగ్రత చాలా సింపుల్. నీకు అందులో సుఖం వెతుకు. ఎక్కడో ఒక దగ్గర నీకు సుఖం ఉంటుంది, సుఖపడు. యు మస్ట్ బి ప్లెజర్ విత్ ఇట్ అండ్ హ్యాపీ విత్ ఇట్ అండ్ యూ షుడ్ బి వెరీ ఎంజాయబుల్. ఎంజాయ్ చేయి దాన్ని. ఇష్టపడు నేను చెప్పాను, ఎంజాయ్ చేయమంటాను దాన్ని. సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయి. ఫస్ట్ చదవంగానే అర్థం కాలేదు దానికి చెప్పు వెయిట్, ఇది నీ టైం, యూ వెయిట్. ఐ విల్ డెఫినెట్లీ డిఫీట్ యూ, ఐ విల్ డెఫినెట్లీ విన్ యూ. ఓకే, నౌ యూ ఆర్ వెరీ స్ట్రాంగ్. See, tomorrow or day after tomorrow, I'll become more stronger than you. Definitely, I make you feel failure. ఇది నువ్వు చెప్పాలి దానికి. అది నీతో ఫస్ట్ ఛాలెంజ్ ఇస్తుంది. నువ్వు నన్ను గెలవలేవు, పో అని ఎరగొడుతుంది సబ్జెక్ట్. నువ్వు చెప్పాలి, నేను మొండిదాన్ని, నేను మొండివాడిని, నా సంగతి నీ తెలియదు, నువ్వు గెలిచేదాకా నేను వదిలిపెట్టా, నువ్వు ఎట్లా అర్థం కావో చూస్తా. ఇట్లుండాలి మన పద్ధతి. ఫన్గా, చాలా జోక్గా తీసుకునే ప్రయత్నం చేయమంటున్నాను నేను. ఏకాగ్రతలు ఏంటంటే ఫన్ ఎక్కుంటే ఏకాగ్రత ఎక్కువసేపు వస్తుంది. మన ఫన్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఫీల్ అవుతామో బోల్డంగా ఎంతసేపు అయినా కూర్చుంటామో లేదా, ఎందుకంటే ఫన్ ఉంది కాబట్టి. యూ లవ్ ది ఫన్, మైండ్ లవ్స్ ద ఫన్, మైండ్ లవ్స్ ద జోక్స్, మైండ్ లవ్స్ ద యాక్టివ్నెస్, మైండ్ లవ్స్ ద ఎంజాయ్మెంట్, మైండ్ లవ్స్ ద ఎంటర్టైన్మెంట్, మైండ్ లవ్స్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ డిజైరబుల్, డ్రీమబుల్. సో కాబట్టి దాని డ్రీమ్లోకి మార్చుకోమంటాను. సబ్జెక్ట్లో ఏకాగ్రత ఎలా వస్తుంది అంటే సుఖమును అనుభవించినప్పుడు వస్తాయి. నీకు సబ్జెక్ట్ సుఖమై ఉండాలి. దేనిలో అంత సుఖం దొరకద్దు నీకు. సాంగ్స్ విన్నా అంత సుఖం అనిపించవద్దు, సినిమా చూసినా అంత సుఖం అనిపించవద్దు, అన్నం తిన్నా అంత సుఖం అనిపించవద్దు, ఫ్రెండ్స్తో మాట్లాడినా అంత సుఖం అనిపించవద్దు, బయటకు వెళ్ళినా అంత సుఖం అనిపించవద్దు, షాపింగ్ చేసినా అంత సుఖం అనిపించవద్దు, ఎవరితో గడిపినా అంత సుఖం అనిపించదు. బట్ పుస్తకం తీయంగానే లోపలికి వెళ్ళి ఏదో తెలియని జిల్ ఉత్పత్తి కావాలి, సుఖం ఉత్పత్తి కావాలి, నువ్వు అలా ఫీల్ కావాలి. దిస్ ఈజ్ మై హెవెన్, దిస్ ఈజ్ మై ఫ్యూచర్, దిస్ ఈజ్ మై గాడ్, దిస్ ఈజ్ మై లైఫ్, దిస్ ఈజ్ మై వరల్డ్, దిస్ ఈజ్ మై నాలెడ్జ్, దిస్ ఈజ్ మై ఫ్రెండ్, దిస్ ఈజ్ ద థింగ్ విచ్ ఎన్లైటన్స్ మీ అండ్ గివ్స్ ద గ్రోత్ అండ్ సక్సెస్, అండ్ దిస్ ఈజ్ ద ట్రీ which fulfills all my life needs and challenges and everything. అవునా కదా? ఇవన్నీ నువ్వు ఫీల్ కావాలి. అది సుఖాన్ని ఇచ్చేది పుస్తకం, దుఃఖ పెట్టేది కాదు. నువ్వు అనవసరంగా దాంతో దుఃఖం పొందొద్దు. ఏకాగ్రత రావాలంటే సుఖంగా ఉండు దాంతో. అవునా కాదు? సువాసన ఇష్టమైతే ఫుడ్ ఎంత తింటాం? పుస్తకం ఇష్టమైతే అంత చదవాలి. అవునా కదా? స్మెల్ బాగా వస్తుంది, ఇంకొకటి ఏవే, ఇంకొకటి ఏవే, ఇంకొకటి ఏవే, మరి ముక్కు లోపల తీసుకొని ఇంకోటి అని ఇంత పెట్టుకుంటావు కదా. మరి పుస్తకం కూడా దాన్ని కూడా ఇష్టపడి దానిలో ఉన్న మ్యాటర్ మొత్తం తినేయాలి కదా. యు మస్ట్ ఈట్ ఇట్ అండ్ డైజెస్ట్. ఈట్ త్రూ ఐస్, డైజెస్ట్ త్రూ ఇంటలెక్ట్ అండ్ బికమ్ ద పవర్ఫుల్ మ్యాన్ విత్ ద స్ట్రెంగ్త్ఫుల్ మైండ్. అవునా కాదు? కొన్ని నాలుకతో తింటాం, కొన్ని కళ్ళతో తింటాం. పుస్తకాలను కళ్ళతో తినేయాలి, మొత్తం నమిలి మింగేయాలి. అవునా కాదు? సెకండ్, బుద్ధితో జీర్ణించుకోవాలి దాన్ని, మనసుతోటి దాన్ని మళ్ళీ బయటకు ఎనర్జీ తెచ్చుకోవాలి. రాసేయాలి వేళ్ళతో, చేతులతో తన అర్థం రాసి బయట పారేసేయాలి దాన్ని. అర్థమవుతుందా? ఇవి 3 చేస్తే అయిపోతుంది, వెరీ సింపుల్. కానీ కళ్ళతో చదివేటప్పుడు కళ్ళు అలసిపోతూ ఉంటాయి. ఎందుకు అలసిపోతాయి అంటే ఈ లాస్ట్ మీకు 4th లైన్ చెప్తా ఉంది. ఎందుకు అలసిపోతావు నువ్వు, ఎందుకు అలసిపోతావట చూడు ఒకసారి. జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడం వల్ల అలసిపోతావు. ఎందుకు అలసిపోతావు? బోరు కొడుతుంది, అలసిపోతున్నా, ఏమో చదవాలనిపించట్లేదు, ఎందుకో చదివింది అంత గుర్తుండట్లేదు. ఇవన్నీ చెప్తాం మనం, జనరల్ టాక్స్ ఇవన్నీ. బట్ ఎందుకు అలా జరుగుతుందంటే బుద్ధి యొక్క అహంకారంకు తృప్తి లేదు. నీకు అహంకారం రావట్లేదు అక్కడ. కొద్ది ఈగో డెవలప్ చేసుకో. ఇప్పుడు చూడు, నీ జ్ఞాపక శక్తి ఎక్స్పాండ్ అవుతావు.